వెల్కమ్ టు కాగ్నిషియా ఇన్స్టిట్యూట్, ద ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. ముందుగా మనం గూగుల్లో ఎస్ఎస్సి అని టైప్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చినటువంటి వెబ్సైట్ని క్లిక్ చేద్దాం. ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ ఫర్ టైర్ 1 CHSL 2025 బై ద క్యాండిడేట్స్ అని ఉంటుంది. సో ఇందులో ఓపెన్ చేయగానే పీడిఎఫ్ ఉంటుందండి. సో కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్క్రోల్ చేస్తే కంబైన్డ్ హైయర్ సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా ఎంట్రీ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ చేశాక స్క్రీన్ పైన డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని అప్లికేషన్లో కనిపిస్తుంది. ఇక్కడ మనము సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్, మీరు స్లాట్ బుక్ చేసుకునే ముందు ఒకసారి నవంబర్లో ఉండేటువంటి వివిధ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి డేట్స్ అయితే స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. ఎల్ఐసి ఏఏఓ మెయిన్స్ ఎగ్జాము నవంబర్ 8న, ఐబిపిఎస్ ఎస్ఓ మెయిన్స్ ఎగ్జాము నవంబర్ 9న, ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్ ఎగ్జాము 15th, 16th, అదేవిధంగా ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ 22nd, 23rd నవంబర్న, ఐబిపిఎస్ క్లర్క్ 29th ఉంది. అదేవిధంగా డిసెంబర్కు సంబంధించినటువంటి డేట్స్ కూడా మీరు చూడవచ్చు. సో మీరు స్లాట్ బుక్ చేసుకునేటువంటి ముందు ఈ డేట్స్తో మీకుండేటువంటి ఇతర ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి డేట్స్తో క్లాష్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయో ఆ స్లాట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నవి. సో దాంట్లో మీకు అందుబాటులో ఉండేటువంటి డేట్స్ అయితే చూసుకోండి. డేట్ సెలెక్ట్ చేసి గెట్ స్లాట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కనిపిస్తుందండి. మీరు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అని 3 రకాల షిఫ్ట్లు ఉన్నాయి. సో మీకు అనువుగా ఉండేటువంటి సూటబుల్ షిఫ్ట్ని మీరు ఎంచుకోండి. ఇక్కడ షిఫ్ట్ పైన క్లిక్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ని క్లిక్ చేయండి. సక్సెస్, సిటీ ప్రిఫరెన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఈ స్లాట్ సబ్మిట్ అయిందా లేదా మరొకసారి వెరిఫై చేసుకోవడం కోసం మై అప్లికేషన్కి వెళ్ళండి. సెలెక్ట్ సిటీ ఎగ్జామినేషన్ సెంటర్ క్లిక్ చేయండి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్లో మీరు చూజ్ చేసుకున్నటువంటి డేట్ని చూజ్ చేసుకొని గెట్ స్లాట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే యువర్ స్లాట్ సెలెక్షన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. డేటు, సిటీ, అదేవిధంగా షిఫ్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఇలా మీ సిటీ సెలెక్షన్కి సంబంధించినటువంటి సెంటర్స్ సబ్మిట్ అయినవో లేదో చూసుకోండి. అభ్యర్థులకు ముఖ్యంగా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి డేట్స్ సంబంధించినటువంటి స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేస్డ్లో ఉంటాయండి. మీరు ముందుగా చూస్ చేసుకున్నట్టయితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గర ఉండేటువంటి సెంటర్ని మీరు చూస్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ విషయంలో ఆలస్యం చేసినట్టయితే స్లాట్స్ అన్నీ అయిపోయి మీకు అందుబాటులో లేనటువంటివి స్లాట్స్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ స్లాట్ని మీరు బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన కాగ్నిషియా ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.